ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నారు. ప్రియులారా, పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు తార్నాకలో ఆదివారపు సాయంకాల ఆరాధన ఆగస్టు 23వ తేదీ అనగా ఆదివారం ప్రత్యేకంగా ఫినాన్షియల్ బ్రేక్ త్రూ, దేవుడు మీ జీవితాల్లో ఆర్థిక పరిస్థితులు మార్చలేదు. ఈ విషయాల మీద పరిశుద్ధాత్మ దేవుడు బలముగా కదులుతూ మీ జీవితంలో కార్యం నిర్వహించబోతున్నారు. కనుక మీ కుటుంబంతో తల్లి రండి. ఆదివారం సాయంత్రం 6 గంటలకు. స్థలం తార్నాక మెట్రో స్టేషన్, సన్మన్ హోటల్ పక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్. కుటుంబంతో తల్లి రండి. మీ ఆర్థిక పరిస్థితులు దేవుడు మార్చబోతున్నారు. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ప్రతి ఉదయం లేవగానే యేసయ్యకి థ్యాంక్స్ చెప్తున్నారా? నిజమే, ప్రతి దినం యేసుతో ఆ దినం మనం ప్రారంభించినప్పుడు మరి ఆ దినమంతా దేవుని ప్రజెన్స్ మనం నడిపిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ప్రతి ఉదయం లేవగానే యేసయ్య మాట మన జీవితానికి ఎంతో ఊరటనిస్తుంది, ఎంతో బలాన్ని ఇస్తుంది. మనకు ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎంతగానో బలపరుస్తూ వస్తుంది కదా. మరి ఈ దినం కూడా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. మరి దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని శ్రేష్టమైన వాగ్దానం ప్రభు. మరి ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరచబోతున్నాడు దేవుడు. ఎన్నో దినాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా మరి నువ్వు ఏ విషయాల కోసమైతే దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నావో, ఒకవేళ నీ భర్త రక్షణ కోసమా, నీ బిడ్డల రక్షణ కోసమా, నీ భార్య రక్షణ కోసం ప్రార్థిస్తున్నావేమో, ఒకవేళ ఆరోగ్యం కోసం, మరి నీ దేహంలో ఉన్న రోగం నుంచి విడుదల పొందుకోవడం కోసం దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నారేమో, అలాగే ఒకవేళ బిడ్డల కోసం, మరి ఒకవేళ వివాహమే చాలా సంవత్సరాలు అవుతుంది కానీ పిల్లలు లేని పరిస్థితుల్లో, దేవా నీవే నా గర్భాన్ని తెరవగలిగిన వాడివి, నాకు చక్కని బిడ్డలు ఇవ్వని ప్రార్థిస్తున్నారేమో, అలాగే యవ్వన పిల్లలు, మరి మీ యొక్క ఉద్యోగాల కోసం మీరు ప్రార్థిస్తున్నారేమో, అలాగే మీ బిడ్డల యొక్క వివాహాల కోసం తల్లిదండ్రులుగా మీరు అనేక దినాలుగా మీరు ప్రార్థిస్తున్నారేమో, మరి ఇంకా మీ కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, అప్పు బాధలు గురించి ప్రార్థిస్తున్నారేమో, అలాగే సొంత గృహాల కోసం, అలాగే కోర్టు కేసుల కోసం, భూ వివాదాల కోసం, అన్నిటి కోసం దేవుని సన్నిధానంలో ఏ విషయాల కోసమైతే మీరు ప్రార్థిస్తున్నారో ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రార్థించి విసిగిపోయి అరే ఇక నా ప్రార్థనలు దేవుడు వినట్లేదు అని అనుకుంటున్నారా, బాధపడుతున్నారా, కృంగిపోతున్నారా? దేవుడు అస్సలు నా మాట, నా ప్రార్థన వినట్లేదండి, అందుకే కార్యాలు జరగట్లేదు, మరి నా బిడ్డల జీవితంలో ఏ కార్యం జరగట్లేదు అని అనుకుంటున్నారా? ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నీ దేవుడు ప్రార్థన వినకుండే దేవుడు కానే కాదు. ఆయన సన్నిధానంలో మనం చేసిన ప్రతి ప్రార్థన మన దేవుడు ఆలకిస్తాడండి. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఏమని అంటున్నారంటే, నీ ప్రార్థనలన్నీ నేను సఫలపరచబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కగా దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులుగా ప్రార్థించి దేవుని కార్యాల కొరకు మీరు ఎదురు చూస్తున్నారో నాన్న, ఆ ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. అవన్నీ సఫలపరచబోతున్నాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, నీ సమస్యలు అన్నీ క్లియర్గా పోతున్నాయి. ఏ విషయాల కోసమైతే నువ్వు ప్రార్థించావు అన్నీ కూడా నువ్వు పొందుకోబోతున్నావు. అందుని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యకు స్తుతించండి, యేసయ్యకు థ్యాంక్స్ చెప్పండి కదా. ఆయన సన్నిధానంలో చేసిన ప్రతి ప్రార్థన సఫలపరచబోతున్నందుకు, యేసయ్య నా ప్రార్థనను సఫలపరుస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్య, థ్యాంక్ యూ జీసస్ అని మరి యేసయ్యకు థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానము ద్వారా బలపరచబడి ఉన్నారో ఈ వాగ్దానాన్ని మరి మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. అంత మాత్రమే కాదు, మరి ఈ వాగ్దానము ద్వారా మరి మీరు ఎంతగా మేలు పొందుకున్నారో మాకు కూడా మరి మీ కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. మీ కొరకు మేము అనునిత్యము ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ దినం కూడా మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. మరి నాతో పాటు కలిసి మీరందరూ కూడా ప్రార్థించండి. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. మా ప్రార్థనలన్నీ ఈరోజు సఫలపరచబోతున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు అయ్యా, ఇదిగో తండ్రి నాయన, ఎన్ని దినాలుగా, ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని నెలలుగా ప్రభా నాయన ఈ సన్నిధానంలో ఏ విషయాల కోసం అది ప్రార్థిస్తున్నారో అవన్నీ నువ్వు విని జవాబులు ఇస్తున్నందుకు వందనాలు దేవా. అయ్యా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. బిడ్డలు లేని వారికి యేసుక్రీస్తు నామములో వారికి బిడ్డలు కలుగును గాక, గర్భ ఫలాలు కలుగును గాక తండ్రి నాయన. అలాగే వివాహం కాని పిల్లలకు మంచి సంబంధాలు వచ్చిన గాక. చెదిరిపోయిన కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలు కష్టపడను గాక దేవా. అలాగే నాయన మారు మనసు లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ వచ్చును గాక తండ్రి. అయా, ఈ వ్యాపారాలు దీవించండి, చేతి పనులు బ్లెస్ చేయండి, వ్యవసాయ పనులు దీవించండి, కోర్టు కేసులో ఉన్న వారికి న్యాయం చేయండి ప్రభా. అయ్యా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సేవాపరంగా నైనా ఏ విషయాల కోసం ఇది ప్రార్థిస్తున్నారు సేవకులు, వారికి అన్నిట్లో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా అలాగే నైనా ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో బిడ్డలు, వారి ఆరోగ్యం కోసం వారు ప్రార్థిస్తున్నారేమో, వారి ప్రార్థన ఆలకించి వారికి చక్కటి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే బిడ్డలు, స్టడీస్ చేసే పిల్లలు పై చదువుల కోసం ఎంతమంది ప్రయత్నిస్తున్నారు అయ్యా, నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారు, వారికి ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి అయ్యా ప్రభా 9 డోర్స్ ఓపెన్ చేయండి. మంచి కాలేజెస్లో వారికి సీట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపండి దేవా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. అప్పు బాధల్లో ఉన్నవారికి అప్పుల భారం నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్న సమృద్ధి వారికి కలుగును గాక తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు నూతనమైన పనులు ఎవరైనా ప్రారంభిస్తుంటే ఆ పనుల్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని కూడా నిండైన ఆశీర్వాదాలతో నింపుదు గాక నా. ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గుంటూరు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి ప్రతి నెల మరి మన గుంటూరు పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరగడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరలా ఈ ఆరాధన ఈ యొక్క ఆగస్టు మాసం 25వ తారీఖు అనగా 4వ మంగళవారం మరి ఉదయకాలం 9 గంటలకు గుంటూరు పట్టణంలో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో జరగబోతుంది. మరి ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని ఎంతగానో దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, స్వస్థపరచబడుతున్నారు. నెమ్మది లేని వారు నెమ్మది పొందుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ నెలలో అద్భుతమైన రీతిగా ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు. శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది. జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతున్నారు. అంత మాత్రమే కాదు, ఆనాడు ఆది అపోస్తుల ద్వారా జరిగించిన బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇది నాన్న దైవజనుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కదులుతూ గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. మీ కుటుంబ సమేతంగా రండి, దైవ దీవెనలు పొందుకోనండి.